ధనురాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. 25 ఏళ్ల తర్వాత ఆ శివయ్య అనుగ్రహంతో అన్నీ శుభాలే. ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 25 ఏళ్ల తర్వాత ధనుస్సు రాశి వారికి ఎటువంటి అదృష్టం అనేది కలగబోతోంది? వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని వీరు భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా వీరు చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను వీరు అస్సలు పాటించారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అయితే చాలా అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి జీవితం గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మీకు అనుకున్నట్లుగా జరగబోతూ ఉంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరైతే చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీరు ఊహించని జీవితాన్ని వీరు చూడబోతూ ఉన్నారండి. శుభ కార్యక్రమాల్లో కూడా ఈ సమయంలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల కారణంగా అంతా కూడా మీకు మేలు జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. అభ్యాసపూర్వక ప్రయత్న సిద్ధి ఉంటుంది. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలైతే అందుకుంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు కోరుకున్న జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందుచేత వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా వీరి యొక్క జీవితాన్ని గడుపుతారు. ఉత్సాహంగా పనిచేయడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు అవి మీకు అభివృద్ధికి అడ్డు రాకపోవచ్చు. నమ్మించి మోసం చేసేవారైతే ఉన్నారండి. అనుభవజ్ఞుల సలహాలతో చేసే పనులు పూర్తి అవుతాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయం గడపడం ద్వారా మనోబలం కూడా మీకు పెరుగుతుంది. ప్రశాంత జీవితం మీకు ఏర్పడనుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. సప్తమంలో రవి, బుధ, శుక్రుల స్థితి మీకు అనుకూలంగా లేదు కనుక శ్రీ లక్ష్మీనారాయణ సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. చూసారు కదా, ధనుసు రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వీరికి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా వీరి జీవితంలో తొలగిపోతాయి. ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి వీరి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు అవుతారు. వారిని ఇష్టపడతారు. వారు సులభంగా ఎవరితోనూ స్నేహం చేయాలని అనుకోరు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి యొక్క మనస్సును గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైనటువంటిది. ఇంటివారు వారి యొక్క మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహిస్తే పశ్చాత్తాపడతాడు. ధనుస్సు రాశి వారికి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే వీరు అందరికీ కూడా మంచి అవుతారు. దాదాపు వీరు అందరికీ కూడా మంచి అవుతారండి. ధనుస్సు రాశి వారికి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఈ రాశి మూలా నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పవచ్చు. వీరిలో గర్వం, డాంబికం కూడా అధికంగా ఉంటుంది. ధనుసు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భార్య ప్రాప్తిస్తుందండి. ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు.
జీవితాన్ని అనేక కోణాల్లో చూసే అనుభవం గడిస్తారు. స్నేహితులు సహాయ సహకారాలతో మంచి స్థాయికి చేరుకుంటారు. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి చెందినవారు చామన్ ఛాయగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి యొక్క స్వరూపం కూడా చాలా బాగుంటుంది. ఈ రాశి వారందరినీ కలుపుకొని పోతారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతుండడం వలన ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మొదటి నుండి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలో దిగుతుంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి. ధనుసు రాశి వారికి ఆదాయం మరియు అదృష్టం చేపట్టిన ఏ వృత్తిలో అయినా సరే అంకిత భావంతో పనిచేస్తారు. దానికి కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటిగా వ్యవహరించడాన్ని కలిగి ఉంటారు. ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమికుల కోసం 1000 జన్మలైనా సరే ఏమి చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడరు. బంధువులతో వీరు చాలా ఆప్యాయంగా ఉంటారు. ఈ రాశి వారి లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత, వాతావరణం చోటు చేసుకుంటుంది. భార్య బిడ్డల మధ్య సర్దుకుపోగలుగుతారు. కొత్త ఆలోచనలు మనసులో ఎప్పుడూ కూడా ఏర్పడగలుగుతాయి. పిల్లలు బాధ్యతాయుతంగా మెలుగుతారు. బంధువుల వలన మధ్య గౌరవం కూడా ఏర్పడుతుంది. కష్టతరంగా ఉన్నటువంటి పనులను వేగంగా శ్రద్ధతో శ్రమించి ముందుకు చేయగలుగుతారు. సహకరిస్తారు కూడా. వీరి జీవితం భాగస్వామ్యులు నిజంగా అదృష్టవంతులని, వారి యొక్క ఆశయాలు సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. అంతేకాదు మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. చూసారు కదా, ధనుసు రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినవారు ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవాలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని కూడా అందించండి. పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయండి. వారికి ఏదైనా సరే దానం చేయండి. సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజున 17వ చంద్రమాన రోజున తప్పకుండా ఈ నీటిని సమర్పించాలి. మీ పనులలో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అంతేకాకుండా కుంకుమ పువ్వు మీకు చాలా అదృష్టం తెచ్చే మరొక అంశం. కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టానికి మరియు అనుకూలత కూడా మీ పైన ఆకర్షిస్తుంది. చూసారు కదా, ఈ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.